ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. సిప్లా, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్, ఐసిఐసిఐ బ్యాంక్ లాభాల్లో ట్రేడ్ అవుతుండగా కోల్ ఇండియా, బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా కన్స్ట్రక్షన్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్స్ రాజేంద్ర గారు అలాగే వివికే ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. ముందుగా అయితే మనం వారితో మాట్లాడదాం. రాజేంద్ర గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. రాజేంద్ర గారు ముందుగా మీరు చెప్పండి, గత 800 పాయింట్ల ర్యాలీ తర్వాత మార్కెట్లు సైడ్ వేస్ గా అప్వర్డ్ బియాస్ తో కదులుతున్నాయి. మరింత ఎగువ ర్యాలీ కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ స్థాయిలను దాటాలి? అసలు చార్ట్లు ఏం చూసిస్తున్నాయి? ఐ థింక్ నిన్నటి ఎక్స్పైరీ ఏదైతే ఉందండి, వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ, మనం నిన్న ఉదయం కూడా అనుకున్నాం క్లియర్లీ 25,050 దగ్గర ప్లే అవుట్ అని చూసాం. దో మనకి 25,153 వెళ్ళినప్పటికీ క్లోజింగ్ బిలో 25,100 క్లోజ్ అవుట్ అని చూసాం. ఇన్ఫాక్ట్ నిన్నటి ఓపెన్ ఏదైతే ఉందో అదే ఈ రోజు హై ఫామ్ అవుట్ అని చూస్తున్నాం. అండ్ అక్కడ నుంచి కొద్ది సెల్లింగ్ కి గురైంది. సో టిపికలీ వీక్లీ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఇలాంటి మూవ్స్ అనేది 1-2 days ముందు చూస్తున్నాం కాబట్టి ప్రాబ్లీ అదే మూవ్ ఇప్పుడు కంటిన్యూ అవుతుందని మనం చెప్పాలి. బట్ గుడ్ థింగ్ ఏంటంటే చార్ట్స్ పరంగా మనకి 24,840 ఏదైతే ఉందో, అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 100-110 పాయింట్స్ కింద ఒక మంచి సపోర్ట్ పాయింట్ ఉంది, విచ్ ఈస్ 20-day మూవింగ్ యావరేజ్ అండ్ షార్ట్ టర్మ్ సపోర్ట్. సో మీ క్వశ్చన్ కి ఆన్సర్, బ్రేక్అవుట్ ఎక్కడ వస్తుంది, నిఫ్టీ మళ్ళా ఫర్దర్ గా పెరగాలి అంటే కనుక 25,233 క్రాస్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంతవరకు ఒక సైడ్ వేస్ నుంచి మీరు అన్నట్టు అప్వర్డ్ బయాస్ లోనే ఉండే ఛాన్స్ ఉంది. అండ్ బై డిప్ స్ట్రాటజీని ఉపయోగించాలి. రీజన్ ఏంటంటే 20-day మూవింగ్ యావరేజ్ పైన ఉంది కాబట్టి. సో ఆల్ ఇన్ ఆల్ ఇంకో 100 పాయింట్స్ పడితే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయాలి. అక్కడి నుంచి ఒక 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే రానున్న రోజుల్లో అగైన్ అప్వర్డ్ ట్రజెక్టరీ ఆర్ అప్వర్డ్ జోన్ ఏదైతే ఉందో 25,200 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ గా ఉంటుంది ఇంకో 100 పాయింట్స్ కిందకు ఉంటే కనుక. బట్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో నిఫ్టీ పెరుగుతున్నప్పటికీ బ్యాంక్ నిఫ్టీ ఒక మంచి సెల్ ఆఫ్ కి గురవుతుందని చెప్పాలి. సో 56,150 హై ఫామ్ అయినాక ఒక గ్యాప్ ఫిల్లింగ్ ప్రాసెస్ లో ఉంది. ఆల్మోస్ట్ 20-day మూవింగ్ యావరేజ్ కూడా అక్కడే ఉంది. సో 55,472 అనేది ఒక గ్యాప్ ఫిల్లింగ్ ప్రాసెస్ ని ఆల్రెడీ ఇనిషియేట్ చేసింది. ఇన్ఫాక్ట్ ఈ రోజు గ్యాప్ కూడా ఫిల్ అవుట్ అని చూసాం. ఇన్ కేస్ 55,400 కింద క్లోజ్ అయింది అంటే కనుక ఇంకో 500 పాయింట్స్ కూడా బ్యాంక్ నిఫ్టీలో కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ 54,900 నుంచి 56,000 ఈ 1100 పాయింట్స్ లోనే బ్యాంక్ నిఫ్టీ కూడా ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. విత్ బై ఆన్ డిప్ స్ట్రాటజీనే ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఉపయోగించాలి. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు సిద్దిపేట నుంచి, శివాజీ గారు కాల్ చేశారు. కాల్ తీసుకుందాం. శివాజీ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే రాజేంద్ర సార్. అడగండి సార్. సూలాబాయి అనేది టీటాగారి ఎంటర్ కావచ్చండి. ఐ థింక్ వీకెస్ట్ నేమ్ ని మీరు ఎంచుకున్నారండి. సూలాబాయిన్ మనం చూస్తే కనుక టోటలీ లాస్ట్ 1.5 year లో ఇన్వెస్టర్ వెల్త్ డిస్ట్రాయ్ చేసింది. సో ఇలాంటి స్టాక్ లో ఎంటర్ అవటం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. ఆఫ్ కోర్స్ బాగా పడింది కదా అని ట్రేడింగ్ కోసం ట్రై చేయాలంటే కనుక మేబీ స్మాల్ క్వాంటిటీస్ లో అటెంప్ట్ చేయొచ్చు, అది కూడా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుని. సో దీని చార్ట్ మనం చూస్తే కనుక 2024 అంటే లాస్ట్ ఇయర్ జనవరిలో 700 రూపీస్ ఉన్న స్టాక్ ఈ ఇయర్ మార్చ్ వచ్చేసరికి 243 దాకా కరెక్ట్ అవటం చూస్తున్నాం. సో చాలా మంది ఏంటంటే ప్రైస్ హాఫ్ అయింది కాబట్టి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ ఐడియా, బట్ స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఎందుకంటే పుల్ బ్యాక్ వచ్చినా కూడా అంతే స్పీడ్ గా పైకి వెళ్తుంది కాబట్టి యాజ్ ఎ ట్రేడింగ్ బెట్ కింద యూ కెన్ ట్రై. కరెంట్ మార్కెట్ ప్రైస్ 236 ఉంది. మేబీ 240 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అంటే 22 రూపీస్ కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇన్ కేస్ ఇది 308 క్రాస్ అవ్వగలితే కనుక యాజ్ హై యాజ్ 328 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో యాజ్ ఆఫ్ నో 25 రూపీస్ రిస్క్ ఉంది అండ్ ఆల్మోస్ట్ మనకి 50 to 80 రూపీస్ రివార్డ్ ఉంది కాబట్టి ట్రేడింగ్ బెట్ కిందనే సులభైన్స్ కొనాలి, బట్ ఇన్వెస్ట్మెంట్ కి డెఫినెట్లీ నో. రైట్ సార్. అలాగే మరో కాల్ ఉన్నారు, కరీంనగర్ నుంచి కిషన్ గారు కాల్ చేశారు. కిషన్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు. నమస్కారం అండి ప్రసాద్ గారు, రాజేందర్ గారు. నా దగ్గర పిటిసి ఇండియా ఒక 100 ఉన్నాయి, లాభాల్లో ఉన్నాను. ఇంకొకటి జమునా ఆటో
అబవ్ 100 ఉన్నాయి, లాభాల్లో ఉన్నాను. లాంగ్ లో ఉంచుకోమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? పీటీసీ సేల్స్ తగ్గింది కదా. ఈటీసీ తగ్గినా కానీ కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే దాంట్లో వర్కింగ్స్ చూస్తే స్క్రీన్ మీద మీకు కనపడుతున్నాయి చూడండి. దాని ప్రకారం ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. రేట్ ఒక్కటే తగ్గింది. ఇక్కడ నుంచి కూడా 216 ఇస్ ద ఫెయిర్ ప్రైస్. పైగా సెప్టెంబర్ ఇంకో నెలకు రిజల్ట్స్ వస్తాయి. సో ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ పీటీసీ. రైట్ సార్. అలాగే సింధు గారు అడుగుతున్నారండి, విప్రో 280లో ప్రెసెంట్ కొన్నారంట అండి, అది హోల్డ్ చేయాలా లేదంటే సెల్ చేయాలని అడుగుతున్నారు. థింక్ యాజ్ ఆఫ్ నో అయితే ఇట్స్ హోల్డ్ అండి. ఎందుకంటే మొత్తం ఐటీ బీట్ అండ్ డౌన్ అయింది, 280లో కొన్నారు కాబట్టి నియర్ టు ద సపోర్ట్ జోన్ లో ట్రేడ్ అవుతుంది స్టాక్. సో 230 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది స్టాక్ కి. సో హోల్డ్ చేసే ప్రయత్నమే చేయాలి. ఓన్లీ థింగ్ ఏంటంటే 280 రావటానికి ఇట్ మైట్ టేక్ లాంగ్ టైమ్. ఎందుకంటే దట్ ఈస్ మల్టీ మంత్ హై. మార్చ్ హై ఇస్ 292. మేబీ అక్కడికి వస్తే కనుక బికాస్ సెక్టర్ ఈస్ నాట్ డూయింగ్ గుడ్ కాబట్టి ఎగ్జిట్ అయ్యి పర్ఫార్మింగ్ సెక్టర్స్ లో ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని చార్ట్ సూచిస్తుంది. రైట్ సార్. అలాగే మరో కాల్ ఉన్నారు సార్, హైదరాబాద్ నుంచి కేవీ రావు గారు కాల్ చేశారు. కేవీ రావు గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. ప్రసాద్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. ఈ లారస్ ల్యాబ్స్ కంటిన్యూ చేయొచ్చా? జ్యోతి సిఎన్సి యాడ్ చేసుకోవచ్చా? అపార్ ఇండస్ట్రీస్ 10% లాస్ లో ఉంది సార్. ఒకటి జ్యోతి సిఎన్సీ అపార్ చూద్దామండి. జ్యోతి సిఎన్సీ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఒక డేటా చూస్తే మీకు అర్థం అవుతుంది. అంటే మేము కొనమని చెప్పడం వేరు, ఎందుకు చెప్తున్నామో కూడా తెలిస్తే మీకు ఇంకా ధైర్యంగా ఉంటుంది అనమాట. జ్యోతి సిఎన్సీ డిఫెన్స్ లో ఉన్న డిఫెన్స్ ఇండస్ట్రీలో ఉన్న కంపెనీ. అదే మీరు చూస్తే దాదాపుగా ప్రాఫిట్ మార్జిన్స్ చూస్తే చూడండి, 5% ఉండే మార్జిన్స్ ఇప్పుడు 18% ఉన్నాయి. మా లెక్క ప్రకారం ఎక్స్పెక్టెడ్ ప్రైస్ 1428, అంటే బ్రహ్మాండమైన పెరుగుతూ ఉంది. సో కాబట్టి ఈ కంపెనీ గురించి ఏమాత్రం ఆలోచన లేకుండా కొనుక్కోవచ్చు, ఏం భయం లేదు. అపార్ ఇండస్ట్రీస్ అని అడిగారు. అన్ఫార్చునేట్లీ మీరు ఎప్పుడు కూడా టెక్స్టైల్ ఇండస్ట్రీలో కానీ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ లో కానీ మనకు ఇండస్ట్రీలో వెళ్ళబోయే ముందు మీరు 1-2 సార్లు ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో లేవో చూడాలి. ఈ కంపెనీని చూసినట్లయితే పెర్ఫార్మెన్స్ చూస్తేనేమో పెద్దగా ఇంప్రూవ్ కాలేదు. యాక్చువల్ గా 5% ఉండే మార్జిన్ తగ్గుతూ వచ్చింది. సో మార్జిన్స్ తగ్గుతున్న టైంలో కొనుక్కోవడం అంత మంచి పద్ధతి కాదు. ఇప్పుడున్న వేర్వేరు ప్రకారం చూస్తే ఉంచుకోవచ్చు, కానీ లేకపోతే మాత్రం కొనడానికి ఇట్ ఇస్ నాట్ సూటబుల్. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, విజయవాడ నుంచి పార్థసారథి గారు కాల్ చేశారు. పార్థసారథి గారు మీ డౌట్ ఏంటో అడగండి. రాజేంద్ర గారు అలాగే వివికే ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే అండి రాజేంద్ర గారు. నమస్తే సార్, నా దగ్గర ఎలైట్ డిజిటల్ సర్వీసు, అలాగే పటేల్ ఇంజనీరింగ్, షోలా విన్యార్డ్స్ ఈ 3 20% మైనస్ లో ఉన్నాను సార్. కొద్దిగా యావరేజ్ చేయాలా? ఒక 2 years అయినా నేనైతే హోల్డ్ చేయగలను. దాని గురించి చెప్పరా? ఎలైట్ డిజిటల్ సర్వీసు, పటేల్ ఇంజనీరింగ్, షోలా విన్యార్డ్స్. సూలా విన్యార్డ్, సూలా అన్నారండి. సూలా ఐ థింక్ ఆల్రెడీ మనం చెప్పడం జరిగిందంటే ఎప్పుడైతే వీక్ స్టాక్స్ లో ఉంటామో డెఫినెట్లీ యావరేజ్ అనేది మాత్రం చేయొద్దు. సో యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు. సో పటేల్ ఇంజనీరింగ్ కూడా ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ మంత్స్ గా చాలా లోగా ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. ఇన్ఫాక్ట్ ఇది 79 నుంచి 39 దాకా రావటం చూస్తున్నాం. సో స్టాక్ సెలెక్షన్ కొద్దిగా బెటర్ గా ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. సో మీ దగ్గర ఉన్న 3 స్టాక్స్ యావరేజ్ కి అయితే డెఫినెట్లీ పనికిరావు. అండ్ పుల్ బ్యాక్స్ వచ్చి మేబీ 30% లాస్ అంటున్నారు. ఇంకో 1 year ఉన్నా కూడా 30% వస్తుందో లేదో కూడా వెరీ డౌట్ఫుల్. ఎందుకంటే ఇలాంటి స్టాక్స్ లో డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ అయిపోయినప్పుడు అగైన్ ఆ ప్రైస్ జనరలీ రాదు. ఒకవేళ వచ్చినా కూడా యూఆర్ లక్కీ, అక్కడ ఎగ్జిట్ అవటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో స్టాక్ సెలెక్షన్ ఇస్ కొద్దిగా మంచి స్టాక్స్ చూస్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని నా ఉద్దేశం. ఇన్ఫాక్ట్ 15-20% అప్ వచ్చినా కూడా 10% లాస్ ఉన్న ఎగ్జిట్ అవటమే మంచి పద్ధతి అండి ఇలాంటి స్టాక్స్ లో ఉన్నప్పుడు. సార్ ఒక కాలర్ ఉన్నారండి, హైదరాబాద్ నుంచి మధు గారు కాల్ చేశారు. కాల్ తీసుకుందాం. మధు గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. హలో, నవా లిమిటెడ్ ఫ్రెష్ ఎంట్రీ ఎంత తీసుకోవచ్చండి? టార్గెట్ ఎక్కడ వరకు వెళ్ళొచ్చు? హెచ్డిబి ఫైనాన్షియల్స్ కూడా ఫ్రెష్ ఎంట్రీ ఎప్పుడు తీసుకోవచ్చు? ఎంత టార్గెట్ వెళ్ళొచ్చు? ఐ థింక్ హెచ్డిబి ఫైనాన్షియల్స్ ప్రాబ్లీ ఇక్కడ నుంచి షుడ్ స్టార్ట్ బయింగ్ అండి. ఎందుకంటే ఇది 891 నుంచి ఆల్మోస్ట్ ఇష్యూ ప్రైస్ అయితే ఉందో 740 దాకా రావటం చేసాం. సో లో 732 వచ్చింది. సో లాస్ట్ వీక్ లో చూస్తే కనుక ఆల్మోస్ట్ అదే. అండ్ అక్కడి నుంచి లాస్ట్ 7 సెషన్స్ లో 742, 800 దాకా పెరగటం చేసాం. డెఫినెట్లీ ఈ స్టాక్ ని ఇక్కడ నుంచి అక్యూమిలేట్ చేసే ప్రయత్నం చేయాలి. 770 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది షార్ట్ టర్మ్ లో ఈ స్టాక్ కి. అండ్ దాని తర్వాత ఆఫ్ కోర్స్ మొన్నటి స్వింగ్ లో 730 ఉంటుంది కాబట్టి
ఐ థింక్ 30% ఆఫ్ ద క్వాంటిటీ ప్రైస్ లో కొనాలి అండ్ బ్యాలెన్స్ ఐ థింక్ 830 వరకు యూ షుడ్ అక్యూములేట్ 770 వరకు అక్యూములేట్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఈవెన్చువల్లీ ఇది 4 ఫిగర్ 1000 రూపీస్ ఇన్ ద నెక్స్ట్ 1-2 years లో వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు నెల్లూరు నుంచి కృష్ణారెడ్డి గారు కాల్ చేశారు. కృష్ణారెడ్డి గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. ప్రోటీన్ సైట్ లో ఎన్ఎస్టీఎల్ వారే ఎనర్జీ అవి రిలీజ్ అవ్వచ్చు సార్. అంటే వారి ఎనర్జీ ఎందుకు కొంటున్నారో మరి తెలియదండి నాకు. యూజువల్ గా ఎప్పుడు కూడా మీరు కొనుక్కునే కంపెనీల్లో మీరు చూడాల్సింది ఏంటంటే ఆ కంపెనీకి పెర్ఫార్మెన్స్ బాగుంటేనే మనం కొనాలని చెప్తాం. ఒకసారి వారంటీ వస్తుంది. ఒకసారి ఆయన మీరు ఇంకో ప్రశ్న తీసుకుంటారా? నాకు వినపడలేదండి యాక్చువల్లీ వాయిస్. స్టాక్ ఏదన్నారు? వారి ఎనర్జీ. వారి ఎనర్జీ ప్రాబ్లీ ఐ థింక్ లిస్టింగ్ తర్వాత ఏదైతే డౌన్ ట్రెండ్ వచ్చిందో అది మొత్తం రికవర్ అయిపోవటం చూసామండి. సో డెఫినెట్లీ ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ ఉండే ఛాన్సే ఎక్కువ కనిపిస్తుంది. సో ఆల్ టైమ్ హై ఆఫ్ కోర్స్ 3743 ఏదైతే ఉందో అది ఈజీగా అచీవ్ అయ్యే ఛాన్స్ ఉంది నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ రేట్ లో కొంటే ఇట్స్ లిటిల్ బిట్ రిస్క్ అండ్ 2750 వస్తే కనుక వెరీ వెరీ కంఫర్ట్ బయింగ్ అవుతుందండి. సో ఒకవేళ మీరు కొనాలంటే కనుక అప్ టు 2750 ఎస్ఐపి టైప్ చేయండి. ఈవెన్చువల్లీ 3700 దాటింది అంటే కనుక మేబీ 4000 లెవెల్స్ కూడా ఇన్ ద నెక్స్ట్ 2-3 quarters లో వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. వారి ఎనర్జీ గురించి ఫండమెంటల్ కూడా చెప్తాను ఒకసారి. మీరు ఐడెంటిఫై చేసిన కంపెనీలో ప్రాఫిట్ మార్జిన్స్ కంటిన్యూస్ గా పెరుగుతున్న కంపెనీ అంటే ఫండమెంటల్ గా వెరీ స్ట్రాంగ్. దీనికి ఇంకో అడ్వాంటేజ్ అంటే దీనికి యూఎస్ తో ఎక్స్పోర్ట్స్ ఎక్కువ లేవు. అంటే టారిఫ్ 50% అయినా కూడా పెద్దగా ఇబ్బంది పడని కంపెనీ. అందువల్ల ఫండమెంటల్ గా చూస్తే లాంగ్ టర్మ్ బిల్డ్ చేసుకోవాల్సుకుంటే మాత్రం ఇట్ ఈస్ వర్త్ వైల్. షార్ట్ టర్మ్ లో కావాలంటే ఇప్పుడు రాజేంద్ర గారు చెప్పినట్లుగా మీరు ఎస్ఐపి బిల్డ్ చేసుకోవచ్చు. కానీ బట్ ఇఫ్ యూర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ యూ కెన్ సేఫ్లీ బై ఇంటూ దట్. రైట్ సార్, మరో ఒకరు అడుగుతున్నారు సార్, రామ్ గారు అడుగుతున్నారు సుజలాన్ 500 షేర్స్ 57.50 కొన్నారంట. అదే విధంగా ఐఎక్స్ 200 షేర్స్ 212.60 కొన్నారంట. హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు. ఐఎక్స్ ఈజ్ ట్రేడింగ్ 32% లాస్ అంట. ఐఎక్స్ గురించి చెప్పాలంటే మనం పోయిన వారం కూడా చెప్పడం జరిగిందండి. ఐఎక్స్ ఎప్పుడు కూడా పవర్ ఎక్స్చేంజ్ బిజినెస్. అంటే తనంతా తను ప్రొడ్యూస్ చేయదు. వీళ్ళు ప్రొడ్యూస్ చేసిన పవర్ ని బయర్ నుంచి సెల్లర్ కి, సెల్లర్ నుంచి బయర్ కి సప్లై చేయడానికి అగ్రిమెంట్ చేయడంతో వీళ్ళకి వచ్చే కమిషన్. అంతకుముందు ఏమైందంటే ఒక్క కంపెనీకి ప్రీమియర్ మార్కెట్ లో ఉండి ఎక్స్క్లూజివిటీగా మోనోపలీ ఉండేది. అది ఈ మధ్యన సుప్రీంకోర్టు రూలింగ్ ఇవ్వడంతో 1 year క్రితం రూలింగ్ రావడంతో ప్రైవేట్ ఎక్స్చేంజెస్ కూడా ఇవ్వాలని చెప్పారు. అంటే రాబోయే రోజుల్లో పోటీ బాగా రాబోతుంది. కాబట్టి దీనికి ప్రాస్పెక్ట్స్ ఎక్కువ ఉంటాయి అంటే ఉండవు. వర్కింగ్స్ ఎలా ఉన్నా కూడా మొత్తం ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ షేక్ అయ్యేటప్పుడు ఆ కంపెనీలో ఉంటుంది నా లెక్క ప్రకారం మంచిది కాదు. మీరు లాస్ లో ఉన్నా అదే పట్టుకు వెళ్లడే కన్నా వేరే దాంట్లోకి వెళ్ళిపోవడం మంచిది. పైగా మీరు సుజలాన్ అన్నారు. సుజలానే కన్నా చూస్తే ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ లో ఉన్న కంపెనీ. నా అంచనా ప్రకారం దాన్ని మీరు అమ్మాలనే ఆలోచన కూడా చేయక్కర్లేదు. ఒకప్పుడు కార్పొరేట్ గవర్నెన్స్ రకరకాల అవకతవకలన్నీ ఉన్న కంపెనీలో రీస్ట్రక్చర్ అయిపోయిన తర్వాత బ్రహ్మాండంగా పెరుగుతూ వస్తుంది. మీకున్న వర్కింగ్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. 6,000 కోట్లు ఉండే టర్న్ ఓవర్ ఇప్పుడు 12,000 కోట్లకు రావటం. ప్రాఫిట్ అయితే మరి ఏకంగా 600 కోట్లు ఉండే ప్రాఫిట్ 2,000 కోట్లకి. అంటే టర్న్ ఓవర్ డబుల్ అయితే ప్రాఫిట్లు 3 రెట్లు అయ్యాయి. అందుకే మార్జిన్ కూడా చూస్తే 10% ఉండే మార్జిన్ ఈ క్వార్టర్ లో లేటెస్ట్ క్వార్టర్ లో చూస్తే కొద్దిగా తగ్గినట్టున్నా కానీ ఇంకా 17.5 అంటే బ్రహ్మాండంగా పెరిగింది. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఇన్ సుజలాన్ బట్ ఐఎక్స్ అన్ఫార్చునేట్లీ షుడ్ గెట్ అవుట్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. శ్రీనివాస్ గారు వైజాగ్ నుంచి కాల్ చేశారు. కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. ఫైజర్ రేట్ లో తీసుకోవచ్చండి. ఏ కంపెనీ అండి? ఫైజర్ అండి. ఫైజర్ ఇప్పుడు ఇండియాలో ఉన్న కంపెనీ ఫైజర్ అండి. ఎందుకంటే ఇంటర్నేషనల్ కూడా ఉంటుంది, మనకు అది సంబంధం లేదు. ఇండియాలో ఉన్న కంపెనీకి అయితే మాత్రం ఇండియాలో ప్రొడ్యూస్ చేసిన వస్తువులు ఎక్స్పోర్ట్స్ లో ఎక్కువ ఉండకపోతే కనుక ఇబ్బంది లేదు. కానీ అన్ఫార్చునేట్లీ ఫైజర్ ఇక్కడ ప్రొడ్యూస్ చేసిన కూడా అమెరికాకి పంపిస్తూ ఉంటుంది. వీళ్ళు విపరీతమైన మార్జిన్లు ఉండే అవకాశం, ఎందుకంటే ఈ మల్టీనేషనల్ రీసెర్చ్ ఉంటుంది కాబట్టి కాంట్రాక్ట్ రీసెర్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ లాగా లోకల్ కంపెనీకి ఇచ్చి కొంత మార్జిన్ ఇండియాలో వదులుతారు. అయినా కానీ ఆ పైన ఉండే అవుట్ సైడ్ లో ఉండే పైన మార్జిన్ కనుక తగ్గించకపోతే వీళ్ళు ఎక్స్పోర్ట్స్ హర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందువల్ల రిజల్ట్స్ అన్ని బాగానే ఉన్నాయి. ఇవాటి వరకు చూస్తుంటే చూడండి మార్కెట్ లో మా లెక్క ప్రకారం 7,300 ఉండాలి. కార్పొరేట్ గవర్నెన్స్ మిగతా రకంగా ఇబ్బంది లేదు. కాకపోతే లాభం వచ్చే చోట విపరీతంగా వేసుకోవడంతో అమెరికా వాళ్ళకి కోపం రావడంతో ఈ మల్టీనేషనల్ కంపెనీస్ మీద కొద్దిగా గొప్ప యాంగ్రీగా ఉన్నారు. దానివల్ల వాళ్ళు టారిఫ్లు వేస్తారేమనే భయం వెంటాడుతుంది. కాబట్టి ఈ కంపెనీలో ఇప్పుడు కొనుక్కోవటం అనేది మాత్రం కొద్దిగా రిస్క్ అనే చెప్పాలి. యాజ్ ఇట్ ఈస్ గా ఆ రిస్క్లు ఏమి ఉండవని అనుకుంటున్నాను అంటే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు, బికాస్ ఫండమెంటల్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. బెంగళూరు నుంచి మధు గారు కాల్ చేశారు. మధు గారు మీ డౌట్ ఏంటో అడగండి.
సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ప్రసాద్ గారు సార్, నా దగ్గర 3000 షేర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ ఉన్నాయి సార్, 700 దగ్గర. దానికి టార్గెట్ ప్రైస్ చెప్తారా సార్? ఏదంటే శ్రీరామ్ ఫైనాన్స్ 3000 షేర్స్ ఉన్నాయి సార్, 704 దగ్గర ఉన్నాయి. మొత్తం పోర్ట్ఫోలియో ఎంత ఉందండి? ఏమనుకోకుండా అడుగుతున్నాను. 1 CR ఉంది సార్. ఓకే, అట్లా చెప్పాలి. ఎందుకంటే 20% కన్నా ఎక్కువ ఒక ఇండస్ట్రీలోకి ఎక్స్పోజర్ పెట్టుకోకండి. మీరు పొరపాటు చేసినా వెంటనే కరెక్ట్ చేసుకోండి. లేకపోతే శ్రీరామ్ ఫైనాన్స్ లో మీకు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ లో కనుక ఎక్స్పోజర్ ఎక్కువ లేకపోతే మాత్రం కళ్ళకద్దుకుని అలాగే చక్కగా లాకర్ లో పెట్టుకోవాల్సిన షేర్ గా చెప్పాలి. మీరు స్క్రీన్ మీద నేను డేటా చూపిస్తున్నాను చూడండి. 32,000 నుంచి టర్న్ ఓవర్ ఏమో 42,000కి 43,000కి ఇన్కమ్ రావటం, ప్రాఫిట్లు చూస్తేనేమో 7,000 కోట్లు లేదా 6,500 కోట్లు ఉన్న ప్రాఫిట్ 9,500కి రావటం, అన్ని బాగున్నాయి. పైగా ఫైనాన్స్ కంపెనీల్లో ఇన్నోవేషన్ ఉన్న టెక్నాలజీ కంపెనీ లాగా విపరీతంగా రెవెన్యూ పెరగవు. ఇంత బ్రహ్మాండంగా ఉన్నదానికి మార్జిన్స్ ఏమైనా కాంప్రమైజ్ అయినాయి అంటే ఈ మధ్య కాలంలో 23.43 నుంచి కొద్దిగా తగ్గినట్టు వచ్చినా కానీ బాగా ఎక్కువ పని. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గున్న సమయంలో ఎక్కువ మార్జిన్లు ఉండటం కష్టం. దీనికి మా లెక్క ప్రకారం ఫెయిర్ వాల్యూస్ 853. సో 853కి ముందు దాని గురించి చూడవలసిన అవసరం కూడా ఉండదు, అమ్మాలనే ఆలోచన తగదు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. గుంటూరు నుంచి తిరుపతిరావు గారు కాల్ చేశారు. తిరుపతిరావు గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. ఎన్ఎస్డిఎల్ ఏ రేట్ లో కొనాలి, దాని ఫండమెంటల్స్ ఆ లెవెల్స్ కొంచెం రాజేంద్ర గారిని చెప్పమని అడుగుతానండి. అట్లానే టెక్స్మాకో రైలు ఉంచుకోవాలా అంటే 2 సంవత్సరాల పైన నేను కొని 10,000 షేర్లు ఉన్నాయి, కొన రేట్లోనే ఉన్నాయి ఆల్మోస్ట్ వాళ్ళు. అవి కంటిన్యూ చేయమంటారా, వెయిట్ చేయమంటారా, బయటకు వెళ్ళమంటారా సార్ రాజేంద్ర గారు? ఐ థింక్ ఎన్ఎస్డిఎల్ లో ప్రైస్ డిస్కవరీ అనేది ఇంకా అవ్వాలండి. ఎందుకంటే వెరీ రీసెంట్లీ లిస్ట్ అయిన స్టాక్ ఇది, హార్డ్లీ 2 వీక్స్ చార్ట్ ఉంది దీనికి. సో లిస్ట్ అయినప్పుడు ఆల్మోస్ట్ అరౌండ్ 900 దగ్గర లిస్ట్ అయ్యి ఐ థింక్ ఒక టాప్ అవుట్ అయితే అయిపోయింది 1425 దగ్గర. దాని తర్వాత అగైన్ ఇట్ కేమ్ టు 1100. సో ఇలాంటి వాలటాలిటీ ఉన్నప్పుడు ప్రైస్ డిస్కవర్ అనేది చాలా చాలా కష్టం. అట్లీస్ట్ మనకి 2 months డేటా ఉంటే మనం టెక్నికలీ ఎక్కడ కొనాలి అనేది మనం చెప్పొచ్చు. సో ఈవెన్చువలీ బై ఆన్ డిప్ స్ట్రాటజీని అవలంబించాలి ఈ స్టాక్ కి. మనం ఒకవేళ 900 నుంచి మేబీ ఆ 1400 తీసుకుంటే కనుక 500 పాయింట్స్ ఏదైతే పెరిగిందో 50% రిట్రేస్మెంట్ అనుకోవాలి యాజ్ ఆఫ్ నౌ. సో 250 పాయింట్స్ అంటే అరౌండ్ 1150 అండ్ 1200 మధ్యలో ప్రాబ్లీ అక్యూములేట్ చేసే ప్రయత్నం చేయాలి. జనరలీ స్టాక్ 66% రిట్రేస్ అయినా కూడా ఈవెన్చువలీ 1000 ఆర్ 980 దాకా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మీ క్వశ్చన్ ఆన్సర్ 1290 నుంచి 980 వరకు ఎన్ఎస్డిఎల్ ఫర్ అట్లీస్ట్ 1 year ఇన్వెస్ట్మెంట్ ఆరిజిన్ ఉంటే అక్యూములేట్ చేసుకోవచ్చు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. గుంటూరు నుంచి మస్తాన్ వలీ గారు కాల్ చేశారు. మస్తాన్ వలీ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే అండి రాజేంద్ర గారు. నా దగ్గర ఆయుష్ షేర్స్ ఉన్నాయండి 252లో. అవి తగ్గుతా వస్తుంది, ఎక్కడ దాకా తగ్గిద్ది, మళ్ళీ ఏమన్నా యావరేజ్ చేసిన అవకాశం ఉందా? మనం అమ్మటానికి పెడితే అది తీసుకోవట్లేదు సార్, అదే చెప్పాలి. ఆయుష్ ఆయుష్ ఓకే, అది ఎక్స్టేలో ఉందండి. బేసికలీ మీకు ఏంటంటే ఆయుష్ వెల్నెస్ అంటే కనుక ఇది ట్రేడ్ టు ట్రేడ్ లో ఉంది యాజ్ ఆఫ్ నౌ. సో ఎవ్రీడే కంటిన్యూస్లీ డౌన్వర్డ్ సర్క్యూట్ లో ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. సో లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ గా మనం చూస్తే కనుక కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ లో ఉంది అండ్ ఎవ్రీడే కూడా డౌన్వర్డ్ ఫ్రీజ్ ఉంది. సో ఇవన్నీ కూడా ఆపరేటెడ్ షేర్స్ అండి, మనకి క్లియర్ గా తెలిసిపోతుంది చార్ట్స్ పరంగా. సో 251 రూపీస్ నుంచి 102 వరకు ఒక్కరోజు కూడా ఈ సర్క్యూట్ ఓపెన్ అవ్వలేదు, కంటిన్యూస్ డౌన్వర్డ్ సర్క్యూట్. అఫ్ కోర్స్ కొన్ని షేర్లు ట్రేడ్ అవుతున్నప్పటికీ ఎవ్రీడే డౌన్వర్డ్ సర్క్యూట్ లోనే ట్రేడ్ అవుతుంది. సో ఇలాంటివన్నీ ఐ థింక్ వన్ షుడ్ కంప్లీట్లీ అవాయిడ్ అండి. సో మీరు 200 లో కొన్నారు, టాప్ లో కొన్నారు ఆల్మోస్ట్ మీరు. మేబీ ఎప్పుడైనా రిలీజ్ అయినప్పుడు లాస్ ఉన్నా కూడా ఈ షుడ్ కమ్అట్ ఆఫ్ దిస్ స్టాక్స్. ఎందుకంటే కొన్నిసార్లు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడికి వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. సో దీని జర్నీ అనేది అరౌండ్ 50 రూపీస్ దగ్గర స్టార్ట్ అయింది అండ్ కంటిన్యూస్లీ అప్పర్ సర్క్యూట్స్ తోటి 280 దాకా 256 దాకా వెళ్ళటం చేసాం అండ్ అక్కడ నుంచి డౌన్వర్డ్ సర్క్యూట్ స్టార్ట్ అయింది. సో దీ స్టాక్స్ ఐ థింక్ కంటిన్యూస్లీ ఏ ఇన్వెస్టర్ కూడా దే షుడెంట్ టచ్ అండి ఎట్ ఎనీ స్టేజ్. రైట్ సార్, అలాగే నవీన్ కుమార్ గారు అడుగుతున్నారండి, కెన్ ఐ ఎగ్జిట్ బజాజ్ ఫైనాన్స్ అండ్ ఎంటర్ ఎన్ఎస్డిఎల్ ఆర్ సిడిఎస్ఎల్ బజాజ్ ఫైనాన్స్ 10% ప్రాఫిట్ అని అడుగుతున్నారు. ఐ థింక్ బజాజ్ ఫైనాన్స్ లో ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. ఎందుకంటే సిడిఎస్ఎల్ ఎన్ఎస్డిఎల్ దే ఆర్ నాట్ చీప్ కంపేర్ టు బజాజ్ ఫైనాన్స్. ఆఫ్ కోర్స్ ఎన్ఎస్డిఎల్ న్యూలీ లిస్టెడ్, దాన్ని ఇప్పుడే చార్ట్స్ అది రాలేదు కానీ, బట్ బజాజ్ ఈజ్ ఎ ప్రూవెన్ నేమ్ అండ్ ప్రాబ్లీ కొన్ని అప్స్ డౌన్స్ ఉన్నా కూడా మనం గతంలో కూడా చూసాం 15-20% పడినా కూడా అంతే ఫాస్ట్ గా రికవర్ అవటం చేసాం అండ్ లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా హోల్డ్ చేస్తాయి. సో మీకు డైవర్సిఫై చేసుకోవాలి, ఓన్లీ బజాజ్ లోనే ఉన్నాయంటే కనుక మేబీ యూ క్యాన్ థింక్ ఓవర్ అండి. 50% మీరు ఎగ్జిట్ అయ్యి ప్రాబ్లీ ఆల్రెడీ ప్రూవెన్ నేమ్ లైక్ సిడిఎస్ఎల్ ఇన్వెస్ట్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో
100% ఎగ్జిట్ అయితే బజాజ్ ఫైనాన్స్ లో వద్దని నా సజెషన్. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర గారు. అలాగే థ్యాంక్ యూ ప్రసాద్ గారు, ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. చూశారు కదా, ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.